హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం పాండిచేరి ట్రిప్ అయితే వెళ్ళాము. అండ్ ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఆ వీడియోలో ఎంత బడ్జెట్ అయింది, ఏ ప్లేసెస్ చూసాము, మేము ఎలా ఎంజాయ్ చేసాము, అండ్ ఎన్ని డేస్ ప్లాన్ చేసాము, సో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే అండ్ నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఆ వీడియోలో ఎవ్రీథింగ్ అన్నీ చెప్పాను, కానీ స్టే డీటెయిల్స్ అయితే చెప్పలేదు. సో ఆ స్టే డీటెయిల్స్ కోసం సపరేట్ గా మళ్ళీ వీడియో చేస్తున్నా అనమాట. కమెంట్స్ లో చాలా మంది అడిగారు, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి అయితే చేస్తున్నా. సో మేమైతే అరుణాచలంలో ఇగో ఈ రూమ్ లోనే మేమైతే స్టే చేసాము. నిజంగా చాలా అంటే చాలా క్లీన్ హైజెనిక్ గా ఉంటుంది రూమ్. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడే మేము స్టే చేసాము. సో ఒక ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది మాకైతే అక్కడ ఉన్న రూమ్. అండ్ ఇక్కడ ఇదంతా హాల్. అండ్ లోపలికి వెళ్తే సో బెడ్రూమ్ కూడా ఉంటుంది, అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, అండ్ బయట బాల్కనీ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది లోపల బెడ్రూమ్. ఇన్ కేస్ మీరు కానీ ఏసీ కావాలనుకుంటే సో పెర్ హెడ్ 600, ఇన్ కేస్ నాన్ ఏసీ అయితే 500, ఇన్ కేస్ మీకు హాల్ ఓన్లీ కావాలి అంటే పెర్ హెడ్ 300 అనమాట. సో ట్రస్ట్ మీ, నిజంగా చాలా క్లీన్ గా ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు అరుణాచలంలో చాలా రూమ్స్ ఉండే కదా, సో మేము ఎందుకు ఈ రూమే చూస్ చేసుకోవాలని. సో దానికైతే 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫుడ్ ఫ్రీ అనమాట, అంటే అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ రూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారు. సో ఎవ్రీ డే అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈయన కూడా మనం తెలుగువారే అనమాట. ఇన్ కేస్ మీకు అరుణాచలంలో వచ్చి మీకు ఎక్కడికి వెళ్ళాలి, గిరిప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, సో ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ అటు ఏం కాకపోయినా సరే ఆయన మన తెలుగు ఆయనే కాబట్టి మనకి అన్ని హెల్ప్ చేస్తారు, అన్ని మీకు డీటెయిల్స్ చెప్తారు. ఈయన ఇంకా మన కాకినాడ ఆయనే, బట్ అక్కడ అరుణాచలంలో దేవుడికి సేవ చేస్తూ ఇంకక్కడే స్థిరపడి ఉన్నారనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే చెప్తారు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసాను దీని గురించి, రేటింగ్ కానీ అవి కానీ వాళ్ళ తీసుకునే రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ భక్తుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు ఇవ్వాలి, భోజనం ఎట్లాంటి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి సరైన సమయంలో మళ్ళీ రుచికరంగా అంత బాగా వాళ్ళు పెట్టారండి యాక్చువల్గా స్వామివారు. నేనైతే మాత్రం ఇంటికన్నా ఈ భోజనం చాలా బాగుంది. చాలా మంది అలాగే అంటున్నారు. చాలా బాగుంది ఈ భోజనం. 10 సార్లు చెప్పగలను. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే 10కి 12 ఇవ్వచ్చు అనుకుంటాను. 12 కాదు, 10కి 10. విన్నారు కదండి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. తమిళనాడులో మన తెలుగు ఫుడ్ దొరకడం చాలా రేరు, అలాంటిదైనా మన తెలుగు ఆయనే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మన ఇంట్లో తిన్నట్టునే ఉంటుంది అనమాట. అండ్ అందుకే మీరు ఓన్లీ ఫీ కట్టాల్సింది రూమ్కి మాత్రమే. సో ఫుడ్ కూడా ఫ్రీ అనమాట ఇక్కడ. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ రూమ్ కూడా చాలా దగ్గర రైల్వే స్టేషన్కి, జస్ట్ 2.5 km మాత్రమే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఫ్రెష్ అయ్యి రూమ్లో మీరు గుడికి వెళ్ళాలనుకున్నా సరే బయటే ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. సో ఆటోలు కూడా దగ్గర, రూమ్ బయటే ఆటో స్టాండ్. సో ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే గుడికి కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే అండ్ ఆటో కూడా ఉంటుంది బయటే. సో మళ్ళీ మీరు వేరేగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఆటో స్టాండ్ వరకు, అదొక బెనిఫిట్. అండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర. సో గుడికి కూడా దగ్గరే, రైల్వే స్టేషన్ రూమ్ కి ఎంతైతే దూరం ఉంటుందో సో గుడికి కూడా అంతే దూరం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు కానీ అన్నదానం చేయాలనుకున్నా, సో మీరు అమౌంట్ ఇచ్చి ఇన్ కేస్ మీరు డొనేషన్ చేయాలనుకున్నా సరే ఇక్కడ చేయొచ్చు. మీ పేరు మీద వాళ్ళు పూజ చేసి మరి అన్నదానం కూడా చేస్తారు, అదొక బెనిఫిట్ అనమాట ఇక్కడ. సో మాకైతే నిజంగా ఈ రూమ్ చాలా కంఫర్టబుల్, చాలా సెక్యూర్ గా అనిపించింది. అండ్ ఫుడ్ విషయం అయితే అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ మీరు కానీ రూమ్ కి వెళ్ళాలనుకుంటే ముందుగా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సో నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. అండ్ అడ్రస్ వచ్చేసరికి రమణాశ్రమ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ బ్యాక్ శ్రీ మారెమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది, అన్నపూర్ణ ఆశ్రమం అని చెప్పి. ఇన్ కేస్ మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా సరే 9652222289 కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ ఆశ్రమం వాళ్ళకి ఒక అఫీషియల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను
కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా రివ్యూస్ కావాలన్నా, ఏమైనా ఫుడ్ గురించి ఏం కావాలన్నా, సో ఎవ్రీథింగ్ యూట్యూబ్ ఛానల్లో అయితే మెన్షన్ చేస్తారు. సో తప్పకుండా వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. సో ఇదన్నమాట, నేనైతే చాలా చాలా ప్రిఫర్ చేస్తాను. ఈ రూమ్ చాలా ఫుడ్ బాగుంటుంది అండ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో అరుణాచల్లో మేము స్టే చేసిన ఒక బెస్ట్ అన్నమాట ఇది. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కాల్ చేయండి. సో ఫైనల్గా అరుణాచలం డీటెయిల్స్ అయితే చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పాండిచ్చేరి. సో మేము పాండిచ్చేరిలో ఎక్కడ స్టే చేసాము అంటే, సో నిజంగా పాండిచ్చేరిలో మేము చాలా రూమ్స్ ఎత్తుకాము, బట్ చాలా కాస్ట్ ఎక్కువ. మొత్తం పాండిలో మేము చాలా మందికి కాల్ చేసిన తర్వాత ఫైనల్గా మాకు ఒక బెస్ట్ కనిపించింది అనమాట. అండ్ ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమని చెప్పి విన్నాం మేము. బాయ్స్ కూడా ఎవరికి రాలేదు ఇక్కడ. జస్ట్ ఒకసారి మేము బయటకు వస్తున్నప్పుడు ఒక ఫాదర్ అండ్ డాక్టర్ అయితే వచ్చారు. ఇది ఓన్లీ గర్ల్స్ కానీ మాత్రమే విన్నాము. మేబీ ఓన్లీ గర్ల్స్కి అనుకుంటా. సో మేము ఉన్నది గార్డెన్ హౌస్ దగ్గర అనమాట. ఇది గెస్ట్ హౌస్ లాగా ఉంది రూమ్. హైజెనిక్ గానే ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఎలాగో మనం పాండీలో 1 or 2 మాక్సిమం ఒక 3 days కన్నా ఎక్కువ స్టే చేయము కాబట్టి నేనైతే చాలా బెస్ట్ ఇది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పర్సన్ బట్ అని చెప్పి తీసుకుంటారు. జస్ట్ 276 per head అనమాట. మేమైతే ఒక 5 members వెళ్ళాము. మాకు 1456 rupees ఛార్జ్ చేశారు అంతే. సో చాలా బెటర్ ఇది మాత్రం. ఫుడ్ ఫ్రీ ఏం కాదు, ఫుడ్ మనమే తీసుకు తెచ్చుకోవాలి. అండ్ 9 వరకు మాత్రమే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. సో నైట్ 9 అయ్యేసరికి క్లోజ్ చేస్తారు. సో మనం 9 ఎక్కడికి వెళ్ళినా సరే నైట్ 9 లోపు వచ్చేయాలన్నమాట ఇక్కడ. సో హైజీనిక్ గానే ఉంది, పర్లేదు. ఎలాగో 2 to 3 days కాబట్టి సో బెస్ట్. ఒక లో కాస్ట్ తో మనం స్టే చేయడానికి ఏదైనా ఉందంటే పాండిచేరి చాలా బెస్ట్ అండ్ చాలా సెక్యూర్ గా ఉంటుంది. అండ్ నా దగ్గర ఫోన్ నెంబర్స్ అవన్నీ ఏమీ లేవు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఏం తీసుకోలేదు, జస్ట్ ఉండి వచ్చేసాం. బట్ కమెంట్స్ లో అడిగారు కాబట్టి నేను మరి ఫర్దర్ గా గూగుల్ అన్ని సర్చ్ చేసి కనుక్కున్నాను అనమాట. నేను దీనికి సంబంధించింది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఆ లింక్, యూట్యూబ్ వాళ్ళ లొకేషన్ లింక్ అనేది. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ముందుగా ఆర్డర్ చేయాలనుకుంటే సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు కాల్ నెంబర్ కూడా ఉంటుంది, వెళ్ళి కాల్ చేయండి తప్పకుండా. అండ్ ముందుగా మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ రూమ్స్. సో ఇదన్నమాట పాండీలో ఒక బెస్ట్ లీస్ట్ రూమ్ ఏమైనా ఉందంటే దట్టు గర్ల్స్ సెక్యూర్ కాబట్టి ఇది ఇంకా చాలా బెటర్. నాకు తెలిసి బాయ్స్ కి కూడా ఇస్తారేమో, మరి మాకు తెలియదు. మేము ఓన్లీ గర్ల్స్ వెళ్ళడం వల్ల మేము బాయ్స్ గురించి ఏం అడగలేదు. సో ఇదనమాట మా పాండీ స్టే డీటెయిల్స్. హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటా. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా అరుణాచలం ట్రిప్లో బడ్జెట్ గురించి కానీ ఇంకా దేని గురించి అయినా ఆ వీడియో కూడా చూసి ఒకసారి నాకు మెన్షన్ చేయండి కమెంట్స్లో ఏమైనా డౌట్ ఉంటే. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.